చోటు చేసుకుంది. ఎల్హెచ్డి మిషన్ పడి ఆపరేటర్ ప్రతాప్ మృతి చెందాడు. వెంటనే మృతదేహాన్ని గోదావరికని సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే గనిలో రక్షణ చర్యలు చేపట్టకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని కార్మిక సంఘాలు, కార్మికులు ఆరోపిస్తున్నారు. ఘటనకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని కార్మికులు డిమాండ్ చేశారు. రావాల్సిన బెనిఫిట్స్ అన్ని ఖచ్చితంగా ఐఐటి పరంగా ఇప్పిస్తామని తెలియజేస్తున్నాం. జీడీకే లెర్నింగ్ లైన్లో ఎల్హెచ్డి సెక్షన్లో 4 సిమ్ నుంచి 3 సిమ్కు కనెక్ట్ కోసం టన్నెల్ కొడతా ఉన్నారు. ఆ టన్నెల్ పనిలో 3 షిఫ్టులల్లా టన్నెల్ పని పెడుతూ ఎక్కడ టన్నెల్ కొట్టినా ఎక్కడ ఏ మైన్లో టన్నెల్ కొట్టా కానీ అది ఫస్ట్ షిఫ్ట్లోనే కొడతారు. ఒక ఓర్మేన్, ఒక సర్దారు, ఒక ఇన్ఛార్జి దాని పక్కా అక్కడ ఉండి ఆ టన్నెల్ నడిపినటువంటి పరిస్థితి. ఇవాళ జీడీకే లెర్నింగ్ లైన్లో వీళ్ళ మేనేజ్మెంట్ ఫెయిల్యూర్ తోటి 3 షిఫ్టులలో టన్నెల్ పెడతా ఉన్నారు. అవగాహన లేనటువంటి సూపర్వైజర్లు పెడతా ఉన్నారు. ఆ సూపర్వైజర్ కూడా అక్కడ లేకుండా డిస్టిక్ టన్నెల్కు మరొక్కరిని పెట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. అది ఏదైతే ఎల్హెచ్డి బండి ఉన్నదో ఆ బండి కెనోపీ లేదు, దానికి ఉండాల్సినటువంటి బ్రేక్ ఫీచర్స్ కూడా ఫెయిల్ అయి ఉన్నాయి. అటువంటి బండ్లను నడుపుకుంటూ ఇలా కార్మికుల ప్రాణాలను తీస్తున్నటువంటి ఇలా ఆర్జీవన్ మేనేజ్మెంట్, జీడీకే లెర్నింగ్ లైన్ మేనేజ్మెంట్ మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇలాంటి పునరుద్ధం కాకుండా ఉండాలంటే లెర్నింగ్ లైన్లో ఉన్నటువంటి ఆఫీసర్లందరి మీద ఇలా సింగరేణి యాజమాన్యం చర్యలు తీసుకోవాలి. వాళ్ళని అవసరం అనుకుంటే సస్పెండ్ చేయాలి, వాళ్ళని ట్రాన్స్ఫర్లు చేయాలి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇలా 1 కాదు 2 కాదు జీడీకే లెర్నింగ్ లైన్లో